ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళకి అదే ఇడ్లీ పిండితో ఒక్కసారి ఇలా క్రిస్పీ దోశను చేసి పెట్టండి, ఎంత బాగుంటుందన్నమాట. అదెలాగో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి హాఫ్ కప్ ఉప్మా రవ్వ అండి, అదే సూజీ రవ్వ అంటాం కదా, దాన్ని తీసుకొని ఇది మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి 2 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు, ఫైన్‌గా చాప్ చేసినటువంటి 1 టేబుల్ స్పూన్ కరివేపాకు, గ్రేట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు క్యారెట్, ఫైన్‌గా చాప్ చేసినటువంటి హాఫ్ కప్ కొత్తిమీర, ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ను, ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేసరికి పిండన్నది కొంచెం గట్టిగా ఉందనమాట. అందుకని దీనిలోకి ఇంకొంచెం వాటరు, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 15 నిమిషాల తర్వాత దీనిలోకి ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్ ఉప్పు లేనటువంటి ఇడ్లీ పిండి బ్యాటర్‌ని తీసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ అన్నది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ దోస పిండి బ్యాటర్ అన్నది మనం రవ్వ దోస వేసుకున్నప్పుడు పిండి ఎంత పలుచగా కలుపుకుంటామో అంత పలుచగా ఉండాలన్నమాట. నాకైతే ఇక్కడ తీసుకున్నటువంటి దోసల పిండి క్వాంటిటీకి మంచినీళ్ళు తాగే గ్లాసుతోని 1 ½ గ్లాస్ వాటర్ పట్టిందండి టోటల్‌గాను. ఇలాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత కొంచెం పిండిని వేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ పిండి బ్యాటర్ అన్నది ఎలా పాన్ చుట్టూరుగా స్ప్రెడ్ చేశానో అలా చేసుకొని దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని మంచి క్రిస్పీగా వచ్చే అంతవరకు వేపుకోవాలండి. క్రిస్పీగా వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఫ్లిప్ చేసుకొని దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని దీన్ని ఒక్క 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకొని మళ్ళీ ఫ్లిప్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవటం అనమాట. ఇలా క్రిస్పీగా రెడీ అయినటువంటి దోశని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. దీనికి ఎటువంటి చట్నీ అయినా బాగానే ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్‌గా అయిపోయేటువంటి ఇడ్లీ పిండి క్రిస్పీ దోశ రెడీ.